చినుకు రాలితే సిటీ చిత్తడైపోతుంది. ఒక్క వానకే నగరం నరకమవుతోంది. రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ను వణికించింది. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు బెంబలెత్తారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్లతో ప్రయాణం నరకాన్ని తలపించింది. లోతట్టు ప్రాంత ప్రజలు జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ మహానగరం చెరువును తలపించింది. శంషాబాద్, బాలానగర్, మియాపూర్, కూకట్పల్లి, చందానగర్, శేరిలింగంపల్లిలో ఏకధాటిగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ ఏరియాల్లో భారీ ఉరుములు మెరుపులతో వానపడింది. కొండాపూర్, కొత్తగౌడ, గచ్చిబౌలి, నాంపల్లిలో కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ భారీ వర్షానికి తడిసి ముద్దయింది. ఫలక్నుమా, బహదూర్పురా, కిషన్బాగ్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చార్మినార్, నూర్ఖాన్ బజార్, శాలిబండ, హుస్సేని ఆలంలో ఎడతెరిపిలేని వానతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు నాంపల్లి, యాబిడ్స్, కోఠి, బషీర్బాగ్, గోషామహల్, బేగం బజార్, అఫ్జల్గంజ్, అంబర్పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఏకధాటి వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో బస్తీ జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చినుకు రాలితే నగరం వణికిపోతోంది. నాలెడ్జ్ సిటీ, కొండాపూర్, ఐకియా జంక్షన్, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రాయదుర్గం, మెహదీపట్నం, సచివాలయం, ముషీరాబాద్, పాతనగరం ఇలా ప్రధాన ప్రాంతాలు గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. కేవలం 4-5 సెంటీమీటర్ల మేర కురిసిన ఈ వాన 30% నగరాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహంలోకి నెట్టేసింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు రోడ్లపైన గంటల తరబడి చిక్కుకుపోయారు. రహదారులపై మోకాలిలోతున నీళ్లు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. కిలోమీటర్ దూరానికి గంటల సమయం పట్టేసింది. కార్లు, బైక్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళ్లాయి. మొన్నటి వర్షం ఎఫెక్ట్ నుంచి పూర్తిగా తేరుకోకముందే భారీ వర్షం కురియడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీలు పొంగి పొరలడంతో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఆ నీటిని తోడుతూ రాత్రంతా జనం జాగారం చేశారు. మరోవైపు పలుచోట్ల చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. వాటర్ లాగింగ్ జరిగిన చోట్ల నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇక విరిగిపడిన చెట్ల కొమ్మల్ని తొలగిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశాయి. రాత్రంతా ఏకబిగిన పనిచేశారు సిబ్బంది. మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, మైండ్ స్పేస్ జంక్షన్, కోకాపేట లాంటి ఆధునిక హైదరాబాద్ ప్రాంతాల్లో అతి భారీ భవన సముదాయాలున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అలాంటి సమయంలో వర్షం కురిస్తే పరిస్థితి బీభత్సంగా మారుతోంది. నగరంలో 2-3 సెంటీమీటర్ల వానను తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అంతకుమించి ఒక్క చినుకు రాలినా అతలాకుతలమే. భారీ నిర్మాణాలకు అనుమతిచ్చే ముందే ఆ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే వ్యూహం జీహెచ్ఎంసీ వద్ద లేకపోవడం పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.